వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. డిజిటల్ మీడియాను ప్రభుత్వం గుర్తించి చట్టబద్ధత కల్పించాలని కోరిన డిఎంజేయు రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంజేయు రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జాతీయంగా డిఎంజేయు ఆవిర్భావం జరిగిందని, ఇందులో ప్రధానంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి అన్ని హక్కులను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా వ్యవస్థాపకులు ఎంపెల్లి ముతేష్ మరియు జాతీయ గౌరవ అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్, జాతీయ నాయకులు చందా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మంద వేణుగోపాల్ గౌడ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి సునీల్ చంద్ర, జాతీయ నాయకులు సయ్యద్ నిజాముద్దీన్ మరియు పలువురు వివిధ జిల్లాల నుండి వచ్చిన జర్నలిస్టులు, డిజిటల్ మీడియా యూనియన్ నాయకులు, జాతీయ రాష్ట్ర నాయకులు, వివిధ ఛానళ్ళ యాజమాన్యాలు పాల్గొన్నారు. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ను బలోపేతం చేసినటువంటి క్రమంలో ఇక్కడ ఉమ్మడి కరీంనగర్కు రావడం జరిగింది. ఈ కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి డిజిటల్ మీడియా జర్నలిస్టులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. డిజిటల్ మీడియా హక్కుల సాధన కోసం చేస్తున్న ఈ యొక్క ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇంతమంది పెద్ద ఎత్తున జర్నలిస్టులు రావడం వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ప్రత్యక్ష కార్యాచరణలో కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, ప్రధానంగా డిజిటల్ మీడియాలో పనిచేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉన్నారు. గతంలో మినిస్ట్రీ మీడియాలో పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు సొంతంగా పనిచేసుకుంటున్నారు. గతంలో వాళ్ళు ఎట్లయితే పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎట్లయితే చట్టబద్ధత ఉన్నదో ఆ చట్టబద్ధత కావాలని చెప్పేసి డిజిటల్ మీడియా కూడా కావాలని చెప్పేసి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ నుంచి ప్రధానంగా మేము ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టులపైన ఎలాంటి దాడులు జరిగినా కూడా ప్రభుత్వం బాధ్యత. ఆ ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా డిజిటల్ మీడియాకు చట్టబద్ధత తీసుకురావడం కోసం అన్ని జిల్లాల్లో కూడా ఈ కమిటీలు బలోపేతం చేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ క్యాపిటలిస్ట్ మీడియా వర్సెస్ కామన్ మీడియా మధ్యలో ఒక మూమెంట్ కొనసాగుతుంది. ఎందుకంటే క్యాపిటలిస్ట్ మీడియాలో పెట్టుబడిదారుల కోసం పనిచేస్తూ ఉంటారు ఆ మేనేజ్మెంట్ మొత్తం కూడా. ఇప్పుడు ఇక్కడ ఈ డిజిటల్ మీడియా వాళ్ళంతా కూడా మేనేజ్మెంట్ కామన్ మ్యాన్ కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కామన్ మ్యాన్ను మీడియాను కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా అన్ని జిల్లాల్లో కూడా ఈ కమిటీలు ఇలాగే ఫామ్ చేసి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాని తర్వాత మన హక్కుల సాధన దిశగా ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నాం.